తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి ఆర్జే రజని నమస్కారాలు. ఆకాశమే అద్దిగా టాక్ షోకి స్వాగతం. భారతీయ కాలమాన ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఒక కొత్త విషయాన్ని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఈ రోజు అందించబోయే విషయం ఈయనో నడిచే గ్రంథాలయం. పుస్తకం హస్తభూషణం అనుకునే కాలం కాదిది. సమస్త సమాచారాన్ని అరిచేతుల్లో చూపించే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల కాలం ఇది. అయితే నాటి తరానికి ప్రతినిధిగా పుస్తకాలనే ప్రేమించే, శ్వాసించిన ఒక పెద్దాయన తన 7.5 దశాబ్దాల జీవితంలో 6 దశాబ్దాలను పుస్తకాల సేకరణకే అంకితం చేశారు. తెలుగు రాష్ట్రాలలో పెద్ద వ్యక్తిగత గృహ గ్రంథాలయాలు కలిగి ఉన్న నార్ల వెంకటేశ్వరరావు, ఆరుద్ర, కొంగర జగ్గయ్య, ఏబీకే ప్రసాద్, పోతూరి వెంకటేశ్వరరావు, చలసాని, సిబిఎన్ ధన్ తదితరులను గూర్చి వినే ఉంటారు. వీరిలో నార్ల గ్రంథాలు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి, ఆరుద్ర పుస్తకాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి, ఏబీకే పుస్తకాలు సిఆర్ ఫౌండేషన్కి ఇచ్చివేయబడ్డాయి. 5,000 నుంచి 25,000 వరకు పుస్తకాలు గల హోమ్ లైబ్రరీలు అనేక మంది ప్రముఖ సాహితీవేత్తల దగ్గర, పాత్రికేయుల దగ్గర, వామపక్ష రాజకీయ నాయకుల దగ్గర ఉండటం కూడా గమనిస్తున్నాం. కానీ ఒక సీదా ప్రభుత్వ ఉద్యోగి ఇప్పటిలా జీతాలు లక్షల్లో లేని ఆ రోజుల్లో, ఆ తర్వాత వచ్చే పెన్షన్తోనూ 1,00,000 వరకు పుస్తకాలకే కాక అనేక వేల జర్నల్స్, 4 లక్షలకు పైగా పేపర్ కటింగ్స్, బైండింగులు, ఒకే పుస్తకానికి వచ్చిన వివిధ అనువాదాలు, ఒకే పుస్తకం వివిధ ప్రచురణలు కలిగి ఉండటం, ఇవన్నీ లారీలో వేసుకుని బదిలీ అయిన ప్రతి ఊరికి తిరగటం ఇవేవీ సాధారణ విషయాలు కావు. నడిచే గ్రంథాలయంగా అందరూ ఆత్మీయంగా పిలుచుకునే అసాధారణ వ్యక్తే లంకా సూర్యనారాయణ గారు. గ్రంథపఠనం మీద చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే చదివిన ప్రతి గ్రంథాన్ని భద్రపరచుకోవటం అందరికీ సాధ్యపడే విషయం మాత్రం కాదు. తాను చదివిన ప్రతి పుస్తకాన్ని, రచనను దాచుకోవటము 60 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఆయన ఇప్పటికీ దాదాపు 1,00,000 పుస్తకాలు సేకరించారు. 1936 ఆగస్టు 23న గుంటూరు జిల్లా గొట్టిపాడు గ్రామంలో పుట్టి సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో పనిచేసి 1992లో పదవీ విరమణ చేసిన ఈ పెద్దాయనకి చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఆసక్తి ఉండేది. 10th పాస్ అయ్యి ఇంటర్లోకి వచ్చిన తర్వాత ఈ ఆసక్తి అభిరుచిగా మారింది. ఇక అక్కడి నుంచి ఆయన పుస్తకాలు సేకరణ హాబీగా మలుచుకున్నారు. 1951 నుంచి ఇప్పటిదాకా ఆయన సేకరించిన పుస్తకాల సంఖ్య 1,00,000 పైనే ఉంటుంది. చదువు పూర్తయి కస్టమ్స్ ఇంటెలిజెన్స్ శాఖలో ఉద్యోగం చేరినప్పటి నుంచి చదవాలనిపించిన ప్రతి పుస్తకాన్ని, ప్రతి మ్యాగజైన్ ఆయన కొని చదివేవారు. వారపత్రికలు, రాజకీయ వారపత్రికలు, నవలలు, కథా సంపుటాలు, ఇంగ్లీష్ మ్యాగజైన్లు ఇలా ఒకటేమిటి, ఆయన కంటికి కనిపించిన ఏ పుస్తకమూ ఆయన చేతిని దాటిపోలేదు. ఆయన ఇంటికి చేరకుండా పోలేదు. ఆయనకు దగ్గర ఉన్న పుస్తక భాండాగారం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. జాబితా చాలా సుదీర్ఘమైనది. వందలాది భగవద్గీతలు. సూర్యనారాయణ గారి దగ్గర ఉన్న గ్రంథాల జాబితాలో 500 భగవద్గీతలు ఉన్నాయంట. వివిధ భాషలలో వివిధ రచయితలు టీకా తాత్పర్యాలు రాసిన ఈ భగవద్గీతలను ఆయన స్వయంగా సేకరించారు. అలాగే 600 రామాయణ గ్రంథాలు, వందల సంఖ్యల్లో భాగవత భారతాలు, 200 ఉపనిషత్తులు, తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి సంబంధించిన 1100 నిఘంటువులు, 200 తిరుప్పావై ప్రవచనాలు, ఇంకా విష్ణు సహస్రనామాలు, సౌందర్య లహరి, ఉమార ఖయ్యాం పైన వచ్చిన రచనలు, 4-5 వేల తెలుగు నవలలు, వందల సంఖ్యల్లో కథలు, కథానికాల సంపుటాలు, శతకాలకు చెందిన 1,600 గ్రంథాలు, 5,000 ఆధునిక కవిత్వం పుస్తకాలు, 200 వ్యాకరణాలు ఆయన సేకరణలో కొన్ని మాత్రమే. తెలుగులో తొలినాళ్లలో వచ్చిన భారతి, స్వరాధ్య,
యువ పత్రికలు కూడా ఆయన సేకరించారు. ఆదిభట్లపై గ్రంథాలు, ఎంఎఫ్ హుసేన్ నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి దాకా ఎందరెందరో ప్రముఖులకు సంబంధించిన జీవిత చరిత్రలు, వారి మీద వచ్చిన పుస్తకాలని మనం చూడవచ్చు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జీవితంపై వచ్చిన అరుదైన గ్రంథాలు సూర్యనారాయణ గారి వద్ద ఉన్నాయి. అలాగే శ్రీశ్రీ, ఆరుద్ర, బైరాగి, నార్ల వంటి గంటి, కుటుంబరావు వంటి కవులు, రచయితలకు సంబంధించిన పుస్తకాలు కొన్ని వందల సంఖ్యలో ఆయన లైబ్రరీలో చోటు సంపాదించుకున్నాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అరుదైన గ్రంథాలతో పాటు ఆర్కే నారాయణ్, శోభాడే, ఖుష్యంతి సింగ్ వంటి ప్రముఖుల రచనలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. చరిత్ర, కళాపాసన, ఫోటోగ్రఫీ, పర్యాటక రంగాలకు చెందిన పుస్తకాలు కూడా ఇక్కడ చూడవచ్చు. వీటితో పాటు ఒకప్పుడు ఇంగ్లీష్లో చాలా గొప్ప మ్యాగజైన్గా పేరు సంపాదించుకున్న ఇలిస్ట్రేటెడ్ వీక్లీలు కొన్ని దశాబ్దాల్లో ఆయన సేకరించడం విశేషం. ఈ కాపీలను చూడడానికి ఆ పత్రిక మొట్టమొదటి నాన్ యూరోపియన్ ఎడిటర్ ఎంఎస్ రామన్, అఘరాల సీతారాముడు మన తెలుగువారే. ఆయన స్వయంగా గుంటూరుకు వచ్చి సూర్యనారాయణ గారిని కలవడం విశేషం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ప్రపంచ ప్రసిద్ధి పొందిన లైఫ్ మ్యాగజైన్, కొరియర్ మ్యాగజైన్ లో వచ్చిన వ్యాసాలు, 46 గీతాంజలి అనువాదాలు ఆయన సేకరణలో ఉన్నాయి. షేక్స్పియర్ రచనలు 11 సంపుటాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కర్ణాటక సంగీతం పైన చెన్నై నుంచి 25 ఏళ్లుగా వెలువడుతున్న శృతి అనే పత్రికకు చెందిన అన్ని ప్రతులకు ఒక్కటి కూడా మిస్ కాకుండా ఇక్కడ మనం తిలకించవచ్చు. మిసిరి పత్రిక ప్రతులు కూడా ఆయన చాలానే సేకరించారు. హాస్యానికి సంబంధిస్తే 5-6 అలమారాల నిండా మునిమాణిక్యం, భమిడిపాటి, చిలకమర్తి, పానుగంటి, ముళ్ళపూడి, శ్రీరమణ తదితరులకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అమెరికన్ సాహిత్యంలో హాస్యానికి సంబంధించిన గ్రంథాలు కూడా ఆయన వద్దున్నాయి. బాల సాహిత్యం, సినిమా సాహిత్యానికి సంబంధించిన వందల సంఖ్యలో పుస్తకాలను ఆయన భద్రపరిచారు. తాను సేకరించిన సాహిత్య సంపద అంతా తన స్వీయ అర్జనేనని, ప్రతి పుస్తకం తాను తన సంపాదనతో కొన్నానే తప్ప ఎవరి నుంచి ఉచితంగా మాత్రం పొందలేదని అంటారు సూర్యనారాయణ గారు. పుస్తకాన్ని కొని చదవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదంటారు ఆయన. గడిచిన 60 సంవత్సరాలుగా తాను సేకరించిన ఈ సాహితీ స్థితి తన తదంతరం రాబోయే తరాలకు కరదీపికలు కాగలవన్న ఆశతో ఈ గ్రంథాలను ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. గుంటూరులోని బృందహాన్ గార్డెన్ లో ఉన్న వెంకటేశ్వరుని ఆలయానికి చెందిన అన్నమయ్య కళావేదికకి వీటిని ఆయన అప్పగించారు. ఇంతటి అత్యున్నతమైన సాహితీ భండాగారాన్ని సొంతం చేసుకున్న అన్నమయ్య గ్రంథాలయం వీటిని ప్రజల సందర్శనం కోసం ప్రత్యేకంగా గదిని కేటాయించింది. ఈ పుస్తక సంపద ఇచ్చిన సమాచారంతో 30 మంది డాక్టరేట్ పొందారంటే అది చిన్న విషయం కాదు. ఇదంతా పెద్దయిన బ్లడ్ అండ్ స్వెట్, ఇది ఫలిస్తుంది అని దీవించిన శ్రీ రమణ గారి మాటలు నిజమయ్యాయి. 70-80 దశకాలలో 40 సంవత్సరాల వయసులో నవోదయ పబ్లిషర్స్ లో పుస్తకాలు వెతుక్కుంటూ కనిపించే ఈ మానవుడు 88 ఏళ్ల వయసులో ఆదివారం ఫుట్పాత్లపై సెకండ్ హ్యాండ్ పుస్తకాల దగ్గర తచ్చాడుతూనే కనిపిస్తూ ఉంటాడు. కేవలం 10 పైసలు ఇచ్చి ఒక మిఠాయి బండి వాడి దగ్గర మిల్టన్ వారి పూర్తి రచనను కొన్నారట. గుంటూరు, విజయవాడలే కాదు, ఢిల్లీ, బొంబాయి లాంటి నగరాలు వెళ్ళినప్పుడు కూడా ఫుట్పాత్లపై అపురూప గ్రంథాలు సేకరించారు. ఈ గ్రంథాలయంలో పుస్తకాలు చూసి పక్కన పెడితే వరుస క్రమం తప్పకుండా వారే సర్దుకుంటారు. కోరుకున్న వ్యక్తులను కోరుకున్న పుస్తకాలు స్కాన్ చేసి పెన్ డ్రైవ్స్ లో ఇస్తారు. అన్నమయ్య గ్రంథాలయం కేటలాగ్ వికీపీడియాలో పేజీలో దొరుకుతుంది. ఇంకా ఇతర ప్రాంతాల వారు 0863-224-6365 నంబర్లో సంప్రదిస్తే
కేటలాగ్ సాఫ్ట్ కాపీని ఈమెయిల్ ద్వారా కూడా అందుకోవచ్చు. అన్నట్లు ఈయన సేకరించిన పుస్తకాల్లో చదివి ఇస్తానని తర్వాత ఇవ్వకుండా ఉన్న పుస్తకం గాని, కొట్టేసిన పుస్తకం గాని ఒక్కటి కూడా లేదని ఆయన మిత్రులు చెప్తారు. అన్ని పుస్తకాల దొంతరలో మనకు కావలసిన పుస్తకం ఒక్క నిమిషంలోనే తీసివ్వగలగదు. పుస్తకాలు ఎక్కువగా ఉండే వ్యక్తుల ఇళ్లలో పుస్తక పరిజ్ఞానం తక్కువగా ఉన్న ఆడవాళ్ళ పోరు చాలా మందికి అనుభవమై ఉంటుంది. లంకా గారి మర్యాదల్ని, ఆయన పుస్తకాల గుట్టల్ని, దానికోసం ఆయన పెట్టిన ఖర్చుని అర్ధ శతాబ్దానికి పైగా భరించిన వారి శ్రీమతి వరలక్ష్మి గారు, ఇంకా ఆయన చెప్పకుండానే ఆయన ఏమి చెప్తారో ఊహించి ప్రవర్తించే గ్రంథాలయ సంచాలకురాలు సుభాషిణి గారు దొరకటం లంకా సూర్యనారాయణ గారి అదృష్టం. ఈరోజు నేను తీసుకున్న లంకా సూర్యనారాయణ గారి విషయాలు, ఈ విషయ సేకరణ అంతా కూడా మహానుభావులు ఫేస్బుక్ పేజ్ నుంచి నేను తీసుకున్నానండి. మహానుభావులు రాసిన వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చేవారు వారు రాసిన మంచి ఇంకొక అంశంతో వచ్చేస్తాను. మరి అప్పటి వరకు వింటూనే ఉండండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. మీ ఆర్జే రజని.